హలో హాయ్ వెల్కమ్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం 5 minutesలో బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 bowl బేసన్ తీసుకోవాలండి, శనగపిండి. అలాగే ఇప్పుడు ఒక 1/2 tablespoon సాల్ట్ వేసుకోవాలి అందులో. అలాగే ఒక 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది 1/2 tablespoon వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ తీసుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. దీన్ని బజ్జీల పిండిలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ బాగా థిక్గా ఉండకూడదు, అలాగే పలుచగా కూడా ఉండకూడదండి. మనకి కరెక్ట్గా ఉంటే బజ్జీ బాగా వస్తుంది. సో కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. చూసారు కదా, బాగా థిక్గా లేదు, అలాగని పలుచగా కూడా లేదు. సో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని ఆ పిండిలో ముంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలా ఇవి ఒక 2 minutesలో ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఒక కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బజ్జీలు తీసేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా యమ్మీగా క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయండి బజ్జీలు. నిజంగా చెప్తున్నాను, 5 minutesలో అంటే 5 minutesలో రెడీ అయిపోతుంది. మనకి బ్రెడ్ అవైలబిలిటీ ఉంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మర్చిపోకండి.